హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు మైసూర్ దాల్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ 1 అవర్ పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. సాఫ్ట్ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మైసూర్ దాల్ తీసుకొని ఒక కప్పు 1 అవర్ నానబెట్టాను నేను. మీరు కావాలంటే వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది. ఇలా నానబెట్టాక వాటర్ అన్నీ వంపి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మొత్తం వేసాక దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ లేదా 4 టేబుల్ స్పూన్ సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది వేసేసుకోండి. ఇలా వేసాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. చూడండి, పప్పు మునిగే వరకు పోసేసుకొని ఒకసారి మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా కావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇది ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసం ఒకటి ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి. మీకు చట్నీ ఎక్కువ కావాలంటే 2 తీసుకోండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 సరిపోతుంది. దీనిలోకి ఒక 3 వెల్లుల్లి, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. చట్నీ చాలా బాగుంటుంది. టేస్ట్కి దోశకి 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసాక పోపు వేసేసుకోండి. ఇలా పోపు వేసాక ఒకసారి కలిపి పక్కకు పెట్టేయండి. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. ఇది ఒక్కసారి ఈ విధంగా కలపండి. సాల్ట్ అన్నీ అప్పుడే మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, ఇది ఒక్కసారి కలిపి పెన్నం వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా దోశ స్ప్రెడ్ చేయండి. అంతే అండి, చాలా ఈజీ, చాలా మంచిగా వస్తుంది. అసలు కొంచెం ఇదయ్యాక దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలాగా ఆయిల్ వేసాక ఒక 2 మినిట్స్ అలా ఇది కాలనివ్వండి. ఇలా ఒకసారి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేశాక ఒక 2 సెకండ్స్ ఆగితే దోశ అనేది మనకు కొంచెం పైకి వచ్చినట్టు అవుతుంది. ఇలా చూడండి, ఇలా పైకి వస్తుంది. అప్పుడే ఇలా స్పూన్తో ఇలా పైకి అంటే దోశ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు టర్న్ చేసేసుకోండి దోశ అనేది. ఇలా టర్న్ చేశాక మీరు కావాలంటే ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే అవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మనకి దీంట్లో ఏం కలిపే అవసరం లేదండి. జస్ట్ పప్పు నానబెట్టేసుకొని కొంచెం ఉప్మా రవ్వ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని దోశలు అనేది ఈ విధంగానే వేసుకోండి. ఇలా వేసాక కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 2 సెకండ్స్ ఆగితే దోశ అనేది అప్పుడే పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని దోశలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ హడావుడి లేకుండా జస్ట్ మనం రైస్ పెట్టేలోపు ఈ దోశ అనేది రెడీ చేసేసుకోవచ్చు. పిల్లకి బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే ఇంకా బాగుంటుందండి ఈ దోశలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉందో దోశ అనేది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.